హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. ఈ వీడియో ఆడబిడ్డలందరూ కూడా తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. కనుక ప్రతి ఆడవారు కూడా ఈ యొక్క వీడియోని కడవరకు చూసి నేను చెప్పబో విషయాల్ని గమనించి దీంట్లో ఉన్న ఉపయోగాలు తెలుసుకోండి. మీరు ఉపయోగించుకుని ఆరోగ్యంగా జీవిస్తారని ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ప్రకృతి ఆడవారికి ఎటువంటి వ్యాధులు కలగకుండా ఉండటం కోసం ఒక బహిష్టు అనే సౌకర్యాన్ని కల్పించింది. ఈ యొక్క బహిష్టు అనే సౌకర్యంలో ప్రతి నెల ఈ శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా ఏ నెలక నెల శుద్ధి కాబడి వారి శరీరం కడిగిన ముత్యంలా ఎంతో స్వచ్ఛంగా తయారయ్యే విధంగా ఉండటం కోసం ప్రకృతి ఆడవారికి మాత్రమే ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు మనము ప్రజెంట్లో చూస్తూ ఉన్న ఇబ్బందులు ఏమిటంటే కనుక ఈ ఋతుక్రమము ప్రతి నెల సక్రమంగా జరిగి ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉన్నంచేపు ఆడవారికి ఎటువంటి వ్యాధులు కలగవు. అలా కాకుండా ఈ ఋతుక్రమం అనేది నెల నెల జరగకపోవడం వల్ల కానీ, లేదా నెలకు 2 సార్లు జరగటం కానీ, లేదా 2 నెలలకు ఒకసారి జరగటం కానీ, ఇలా హెచ్చు తగ్గులుగా ఏర్పడినప్పుడు వారికి అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క బహిష్టు అనే ఈ ఋతుక్రమం ఏ నెలక నెల శుద్ధి కాబడితే కనుక ఆడవారికి ఎటువంటి వ్యాధులు కలగవు. అలా కావడానికి కారణం పూర్వం మన పెద్దవాళ్ళు ఈ బహిష్టు సమయంలో కొన్ని నియమాలు పాటించేవారు. అది ఏమిటంటే కనుక ఈ ఋతుక్రమ సమయం 3 రోజులు 4 రోజులు కానీ శరీరానికి ఎటువంటి శ్రమ కల్పించకుండా, ఎటువంటి వేడి చేసే పదార్థాలు తినకుండా, తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు భుజిస్తూ వారు ఏ నెలగా నెల శరీరాన్ని శుద్ధి అయ్యే విధంగా వారు చూసుకునేవారు. కనుక వాళ్ళకి ఈ యొక్క ఋతుక్రమ సమయం దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కూడా వారికి కలిగేవి కావు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో మన ఆడబిడ్డలు ఏం చేస్తున్నారంటే కనుక ఆ పూర్వం ఉన్న ఆచారాలను పక్కన పెట్టి ఈ ఋతుక్రమ సమయంలో ఎక్కువ కారం మసాలాలు
తిని, అంతేకాకుండా డ్రింకులని ఇలా రకరకాల ఈ రసాయనాలు నిండి ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఇలా చేయటం వల్ల ఆ ఋతుక్రమ సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి ఏమిటంటే కనుక నెలలో కరెక్ట్గా జరగవలసిన ఈ ఋతుక్రమం జరగపోగా విపరీతంగా ఒళ్ళు పెరిగిపోయి దానికి తోడు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఎప్పుడైతే ఈ చెడు మైనాలు బయటకు పోకుండా ఈ శరీరంలో ఉండిపోయినాయో దాని కారణంగా గర్భసంచిలో నీటి బుడగలు ఏర్పడటం, ఈ ట్యూబులు మూసుకుపోవటం, లేదా అంతేకాకుండా ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మన ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ కంపెనీ, అంటే ఐఎంసి, షార్ట్కట్లో ఐఎంసి అంటారు, మన కంపెనీ ఏం చేసిందంటే కనుక ఈ ఆడవారికి ఈ యొక్క ఋతుక్రమ సమయాల్లో వారికి ఉపయోగపడే విధంగా 2 రకాల ప్రోడక్ట్లను మన ఎంసీ కంపెనీ తీసుకువచ్చింది. ఒకటి సిరప్, ప్యారీ సహేలీ ట్యాబ్లెట్లు అండ్ సిరప్, 2 రకాల ఉత్పత్తులను మన ఎంసీ కంపెనీ తీసుకువచ్చింది. దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్టుగా అయితే కనుక ఈ నెల జరగవలసిన ఋతుక్రమాన్ని సక్రమంగా చూసుకునే విధంగా ఈ యొక్క సిరప్ ట్యాబ్లెట్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా పాలిచ్చే తల్లులు బిడ్డలకు పాలు సరిపడగా రాని తల్లుల దగ్గర ఈ యొక్క సిరప్ ట్యాబ్లెట్లు వాడినట్టయితే వారికి పాలు పెరిగి ఆ బిడ్డకు సక్రమైన ఆ పాలోత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఋతుక్రమ సమయంలో ఎన్ని రకాల ఇబ్బందులైతే పడతారో వాటన్నిటినీ కూడా ఈ యొక్క ప్యారీ సహేలీ ట్యాబ్లెట్లు అండ్ సిరప్, ఈ 2 ప్రోడక్ట్లు కూడా పూర్తిగా ఆయుర్వేదం వనమూలికలతో తయారు చేయబడినవి. ఒక సిరప్ని తయారు చేయడానికి వాడిన మూలికల గురించి చూసినట్లయితే కనుక మృత్కుమారి సారం, నాగకేసర్, లోద్ర, అశోక, శతవరి, హమ్లా, చందన శ్వేత్, పరాస్ పీపల్, అశ్వగంధ, దేవదారు, వంశలోసన్, ఆర్క్మూల్, మొత్తం 12 రకాల వనమూలికలను ఉపయోగించి ఈ యొక్క ప్యారీ సహేలీ సిరప్ని మన కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇక ట్యాబ్లెట్ల విషయానికి వస్తే కనుక దీంట్లో వాడిన వనమూలికలను చూసుకున్నట్లయితే మృత్కుమారి సారం, నాగకేసర్, లోద్ర, అశోక, శతవరి, హమ్లా, చందనశేత్, పరాస్ పీపల్, అశ్వగంధ, దేవదారు, వంశలోసన్, ఆర్క్మూల్, ములేతి, శివలింగ్,
శిలాజిత్, పుత్రజీవన్, సుద్గల్ మొత్తం 17 రకాల మూలిక ఉత్పత్తులతో ఈ యొక్క సిరప్ని, ట్యాబ్లెట్లను మన ఎంసీ కంపెనీ తయారు చేయడం జరిగింది. కనుక ఆడవారికి ఈ ఋతుక్రమ సమయంలో ఏ రకం ఇబ్బందులున్నా సరే కానీ సక్రమంగా ఉపయోగపడే ఉత్పత్తులండివి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ ఋతుక్రమ సమయంలో కొన్ని నియమాలు పాటించినట్టయితే కనుక ఆహార విషయంలో చాలా వరకు ఈ యొక్క ఋతుక్రమ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడడానికి కొంతవరకు అవకాశం ఉంది. అలా చేసినా కూడా, కొన్ని నియమాలు పాటించినా కూడా మనం తినే ఈ కలుషిత ఆహారాల వల్ల రక్తం పాడయ్యి ఈ నెలసరి జరగవలసిన సమయం సక్రమంగా జరగకపోగా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి వాటిని ఇది పూర్తిగా వనమూలిక ఆయుర్వేదం కాబట్టి మన శరీరంలో ఉన్న ఆ చెడు మలినాలని ఈ కెమికల్ ఆహారాల వల్ల మన శరీరంలో పుట్టిన ఆ విష రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసి రక్తాన్ని ఫ్రెష్గా తయారు చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డలు తెలుసుకుండి ఈ యొక్క ఐఎంసి ఉత్పత్తులను వాడుకుంటే కనుక మీరు నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన ఐఎంసి కంపెనీ అనేది వ్యాపారానికంటే ఎక్కువ ప్రజల ఆరోగ్యం మీదే దృష్టి పెడుతుంది. కనుక ఏ ప్రోడక్ట్నైనా సరే కానీ ఎన్నో విధాల పరిశోధనలు చేసి ప్రజలకు 100% ఉపయోగపడుతున్నాయా లేదని చెప్పేసి దాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో ఈ యొక్క ఆయుర్వేదం మీద కానీ మనకు కలిగే డిసీజుల మీద కానీ పూర్తిగా పరిజ్ఞానం కలిగిన నిపుణుల చేత పరిశోధనలు జరిపి ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తాయో అంతవరకు వీటిని గమనించి వీటిని WHO వారి చేత కూడా పరిశోధనలు జరిపి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ప్రజలకు ఆరోగ్యాన్ని ఎంతో ఉపయోగకరంగా ఉండేలా చూసుకుంటాయని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లో ఈ ఐఎంసి కంపెనీ అనేది ప్రతి ప్రోడక్ట్ని కూడా ఉంచడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఐఎంసి ఉత్పత్తులు వాడుకోవచ్చు. ఎందుకని నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే కనుక వీటిలో ఎటువంటి కెమికల్ వాడరు. ఈ ఔషధాలకి కొన్ని రకాల ఔషధాలు సొంతంగా పెంచుతారు. పెంచిన వాటికి కూడా ఎటువంటి కెమికల్ వాడకుండా ప్రకృతి ధర్మంగా పండించి
ఎందుకంటే వాటికి కెమికల్ వాడినట్లయితే మళ్ళీ వాటిలో ఉన్న ఔషధ గుణాలు కోల్పోయి మనకి చెడు జరిగే విధంగా ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారంటే కనుక వాటికి ఎటువంటి కెమికల్ వాడకుండా ప్రకృతి ధర్మంగా కొన్ని రకాల ఆ హిమాలయ ప్రదేశాల్లో దొరికే ఉంటాయి. కొన్ని రకాల మన కంపెనీ సొంతంగా తన సొంత ల్యాండ్లో పెంచి వాటిని ఔషధాలకు ఉపయోగించి ఈ విధంగా మనకు ఉదయం లేచిన మొదలు పళ్ళు తోముకునే పేస్ట్ నుంచి తలకు వాడే నూనె వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మన ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థ వారు అందిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కంపెనీ ఉత్పత్తులు వాడుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంది. మీరే చూస్తున్నారు, కొన్ని రకాల ప్రోడక్టుల మీద డెమో చేసి చూపించడం జరుగుతుంది. ఆ డెమోలో కెమికల్ని ఇరిసి ఎంత స్వచ్ఛంగా ఉంచుతుందో మన కంపెనీ మీకు అందరికీ తెలియజేసే విధంగా చూపిస్తూ ఉంది. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే కనుక షాపు మార్చినట్టయితే కనుక మనం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే కనుక మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం జీవన విధానానికి అన్ని రకాల వస్తువులు అవసరమే. ఆ అవసరమైన వస్తువుల కోసం బయట మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకుండి వాడుకుంటూ ఉన్నాం. అవి ఎంతవరకు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, లేదా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా పాడు చేస్తున్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్లో టీవీల్లో చూపిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా పాలు దగ్గర నుంచి, పళ్ళు తోముకునే పేస్ట్ దగ్గర నుంచి, ఒంటికి వాడే సబ్బుల నుంచి, తలకు వాడే నూనెల నుంచి, మన ఇంట్లో వాడే మసాలా దినుసుల నుంచి, వంటకు వాడే నూనెల నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు కూడా వారు తక్కువ ఖర్చుతో, అంటే బయట కంపెనీల వారు తక్కువ ఖర్చుతో తయారు చేసి ఎక్కువ లాభాన్ని ఆశించి ప్రజల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అయితే అది వాళ్ళ తప్పు కాకపోవచ్చు, కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మంచిదా కాదా, ఏ వస్తువైనా మనం కొనేటప్పుడు అది మంచిదా కాదా, మనం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడద్దా, లేదంటే మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ వస్తువు అయితే ఏం పోయింది, ఇప్పుడు ఉదాహరణకు మొహం కడుక్కుని పేస్ట్ తీసుకుందాం, అది మొహం కడిగి పళ్ళు తోముకుని పారేసితే కదా, దానికోసం అంత శ్రద్ధ చేయవలసిన అవసరం ఉండదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఆ ఒక్క పేస్ట్ వల్ల ఎన్ని రకాల అనర్థాలు వస్తాయంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే కనుక ఎప్పుడైతే మన పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయో మనం తిన్న ఆహారం, అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు సక్రమంగా నమిలి తినడం వల్ల అది ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి అరుగుదల బాగుండి దాని నుంచి ఆహార రసం పుట్టి ఆ రసం వల్ల రక్తం, మాంసం, కొవ్వు ఏదైనా సరే మంచిగా మన శరీరంలో తయారవుతాయి.
అంటే మజ్జ, రక్తం మాంసం మజ్జ ఇవన్నీ కూడా మంచిగా తయారైనప్పుడు మనకు ఎటువంటి వ్యాధులు ఉండవు. పేస్ట్ మొహం కడుక్కుని పారేసేదే కదా, దానికోసం అంత అవసరం ఏముందని మనం సున్నితంగా తిరస్కరిస్తాం. అది ఏం చేస్తుంది? వాళ్ళు కెమికల్తో తయారు చేసిన ఆ పేస్టు మన పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పొర, అదే సన్నటి పొర ఉంటుంది, ఆ సన్నటి పొరని డ్యామేజ్ చేస్తుంది. అది మనం పేస్ట్ వల్ల వచ్చిందని అనుకో, ఏదో కారణం చేత అని చెప్పేసి అనుకుంటాం. ఈ పేస్ట్ ఎప్పుడైతే సన్నటి పొరను తినేసిందో పళ్ళు శుభ్రంగా కుదుళ్ళు శుభ్రం బలహీనపడిపోయి ఆ పళ్ళు పులిపెక్కడం, లేదా తిమ్మిళ్ళు రావడం, లేదంటే జుమ్మలు లాగటం. అంటే పేస్ట్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక దానివల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. వాటికి కూడా మన ఐఎంసీ కంపెనీ చక్కటి వనమూలికలతో 2 రకాల పళ్ళు తోముకునే పేస్ట్ని కూడా తీసుకొచ్చింది. అది ఒక్క నెల వాడినట్లయితే మీరే చెప్తారు. నేను ఇది వ్యాపారం కోసం అనేది కాదు, మా ఇంట్లో వాడుతున్నాం. నాకు తెలిసిన వాళ్ళకి సంవత్సరం కాలం నుంచి చాలామందికి ఇవ్వటం జరిగింది. వాళ్ళు అయిపోతులకు వచ్చి మళ్ళీ తీసుకుంటే బాగుంది అని చెప్పేసి తీసుకుంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి, కానీ సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతోటి వీడియో ముగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. బయట ఏదో 5 రూపాయలకి 10 రూపాయలకి వస్తుంది కాదని చెప్పేసి వాటిని తెచ్చుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. పూర్వకాలం టైపులో మనం జీవించాలంటే కనుక మనకు ఐఎంసీ కంపెనీ చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. ఎక్కడైనా డబ్బులు పెట్టుకోనాలి, ఆ బయట ఎక్కడో డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కూడా ₹1 ఎక్కువైనా తక్కువైనా ఐఎంసీ ఉత్పత్తులను తీసుకోండి. ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఆలోచనతో మీకు అందరికీ కూడా నాకు తెలిసిన విధంగా ఈ యొక్క ఐఎంసీ కంపెనీ బాటలో వారు చెప్పిన విషయాల్ని మీకు వివరించి, వాటిలో మా ఇంట్లోకి అన్ని రకాల ఉత్పత్తుల్ని కూడా మేము వాడుకుంటున్నాం. ప్రతి ప్రోడక్ట్లో కూడా ఎంతో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. నాకు చాలా మంచిది అనిపించింది. నాతో పాటు చాలామందికి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంట్లోనే దాచుకోకూడదు, ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు తెలియజేయాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియోల్ని చేసి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఐఎంసీ వైపు మారి ఐఎంసీ ఉత్పత్తులను తీసుకోండి, వాడుకోండి. నేను చెప్పిన విషయాలు, ఈ యొక్క ప్రోడక్ట్ల గురించి, ఈ యొక్క కంపెనీ గురించి నేను చెప్పినవన్నీ కరెక్టా కాదని మీరు మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ఐఎంసీ లేదా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని కొడితే ఈ యొక్క కంపెనీ వివరాలు మీకు మీ ఫోన్లో అందుబాటులో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇట్లు మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, 10 మందికి తెలియజేసి మనం పొందిన ఆరోగ్యాన్ని ఆ 10 మంది కూడా పొందాలని ఆశిస్తూ ఈ యొక్క విషయాలను మీకు వివరించడం జరిగింది. గుడ్ ఐఎంసీ.